2 ఆపరేషన్లయ్యాయి, స్టంట్లు కూడా వేశారు. నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. తప్పు చేస్తే నరికేయండి. నాకు భార్య బిడ్డలున్నారు. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం. పోసాని కృష్ణమురళి అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆయన్ని గుంటూరు శ్యామలానగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసంలో హాజరుపరిచారు పోలీసులు. పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసాని కృష్ణమురళిపై వ్యక్తిగత కోపంతోనే ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని అన్నారు. అదే సమయంలో జడ్జి ముందు పోసాని కృష్ణమురళి ఒక్కసారిగా బోరుమన్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ముందే లాయర్లతో చెప్పారు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతానికి జడ్జి ముందు వాదనలు ముగిశాయి. ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతకుముందు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో పోసానికి వైద్య పరీక్ష చేయించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోసాన్ని పరామర్శించారు.